అమెరికాతో యుద్ధం చేయడానికి ఇరాన్‌కి అటు రష్యా, చైనా సపోర్ట్ అవసరమున్నా, ఇప్పుడు రష్యా, చైనా మాత్రం ఇరాన్ వదిలేసి ఒక జలకిచ్చాయని చెప్పుకోవాలి. ఇరాన్‌కి అమెరికాతో యుద్ధానికి సహాయం చేయడానికి చైనా అండ్ రష్యా ముందుకు రావట్లేదన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సో, ఆ రకంగా ఇరాన్‌ని ఒంటరి చేసేసి ఆ 2 దేశాలు కూడా ఏమాత్రం సహకారం అందించట్లేదు అన్న ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. సో, అమెరికా లాంటి ఒక అగ్రదేశంతో ఇరాన్ యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా అటు పక్క రష్యా దగ్గర నుంచి కావచ్చు, చైనా దగ్గర నుంచి కావచ్చు సహకారం కావాలి. ఇరాన్ కూడా అదే భావిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు రష్యా గావచ్చు, చైనా గావచ్చు ఇరాన్‌కి ఏమాత్రం సహాయం చేసే పరిస్థితుల్లో లేవు. అందుకు ఇరాన్‌కు హ్యాండ్ ఇచ్చాయని కూడా చెప్తూ ఉన్నారు. అసలేం జరిగింది? మరి ఎందుకు ఆహ్, ఇరాన్‌ని అటు రష్యా, చైనా పక్కన పెట్టేసాయి? ఎందుకు వదిలేసాయి? మరి దీని ఎఫెక్ట్ ఇరాన్ మీద ఏ రకంగా పడుతుంది? ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో ఏ రకంగా ముందుకెళ్తుందనేది ఒకసారి దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. సో అటు అమెరికా అండ్ ఇజ్రాయెల్ 2 కలిసి ఇరాన్ మీద యుద్ధం మొదలుపెట్టాయి. వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీని యుద్ధం మొదలైన కాసేపటికే చంపేశాయి. సో, ఇది చూసాం. ఆ తర్వాత ఇరాన్ దీన్ని ప్రతిఘటించింది. ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం మొదలుపెట్టేసింది. ఇరాన్ అటు పక్క గల్ఫ్ దేశాల మీద అంటే అమెరికా బేస్ క్యాంపులైతే ఈ గల్ఫ్ దేశాల్లో ఉండడం జరిగింది. సో, అక్కడ బేస్ క్యాంపుల మీద ఇరాన్ దాడులు చేయడం మొదలుపెట్టింది. సో, ఎంటైర్ గల్ఫ్ దేశాలని టార్గెట్ చేస్తూ ఇరాన్ కూడా విపరీతంగా అయితే దాడులు చేయడం మొదలుపెట్టేసింది. సో, అలా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధంలోకి ఇరాన్ వాంటెడ్‌గానే గల్ఫ్ దేశాలని కూడా లాగింది. వీటిని లాగుతూనే ఆహ్, ఇంకో పని ఏం చేసిందంటే హార్మోజ్ జలసంధిని మూసేసింది. సో, దాన్ని మూసేయడం వలన చాలా మట్టుకు ప్రపంచంలో ఉన్న దేశాలు ఈ ముడి చమురు విషయంలో క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉంది. సో, ఆ రకంగా మిగతా దేశాల మీద దీని ప్రభావం యుద్ధ ప్రభావం పడబోతుంది అని చెప్పేసి ఇరాన్ భావించి ఆ రకంగా హార్మోజ్ జలసంధిని మూసేసింది. దాంతో మిగతా దేశాలేమన్నా అమెరికాని ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఆపే దిశగా అవి అడుగులు వేస్తాయని చెప్పేసి ఇరాన్ భావించే ఇటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇరాన్ ఎక్కువగా అమెరికాతో యుద్ధాన్ని ప్రొలాంగ్ చేయాలంటే ఎందుకంటే అటు పక్క ట్రంప్ ఇది 4 వారాల పాటు కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ప్రకటన ఇచ్చాడు. 4 వారాల పాటు యుద్ధం కంటిన్యూ అయ్యి మా లక్ష్యాలు నెరవేరేంత వరకు మేము ఈ యుద్ధాన్ని ఆపమని చెప్పేసి ప్రకటన ఇచ్చాడు. మరి అంటే ఆయన లక్ష్యాలు ఇప్పుడు నెరవేరే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే ఇరాన్ అక్కడ లొంగుబాటు ప్రదర్శించడం లేదు. అక్కడ వాళ్ళ నాయకుడు సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత కొత్త నాయకుడిని పెట్టుకున్నారు వాళ్ళు. అది కూడా ఖమేనీ రెండో కొడుకు మొజ్తబా ఖమేనీని పెట్టుకున్నారు. సో, అలా ట్రంప్ ఏమంటున్నాడు, నేను చెప్పిన వ్యక్తే అక్కడ ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉండాలి. నేనే ఎన్నుకుంటానని చెప్పేసి ప్రకటన ఇచ్చాడు. కాకపోతే అక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చిన లీడర్‌ని ఇష్టమైన లీడర్‌ని వాళ్ళు పెట్టేసుకున్నారు. సో, అలా ఇరాన్ అయితే ఏమాత్రం లొంగుబాటు ప్రకటించడం లేదు. ఇప్పుడు ట్రంప్ ముందున్న ఆప్షన్ ఏంటంటే యుద్ధాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి ఇరాన్‌ని భారీగా దెబ్బకొట్టి ఇరాన్‌ని లొంగబరుచుకొని అక్కడ తనకు నచ్చిన, తనకు కావాల్సిన తన కిందున్న ఒక లీడర్‌ని పెట్టుకోవడం. సో, మరి ఆ దిశగా ఇప్పుడు ట్రంప్ వెళ్తున్నాడు. అంటే యుద్ధం అనేది ఇప్పట్లో ఆగే పరిస్థితి అయితే కనబడట్లేదు. చాలా ప్రొలాంగ్ అయితే అవుతుంది. అయితే ఇరాన్‌కు ఈ స్థాయిలో యుద్ధం కంటిన్యూ అవుతే మాత్రం భారీ దెబ్బ అని చెప్పుకోవాలి. ఇరాన్ అణ్వాయుధ దేశంగా ఉండడం ఇష్టం లేదు. అందుకే యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు అణ్వాయుధాలు లేకపోవడంతోనే ఇజ్రాయెల్, అమెరికా 2 కలిసి ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. మరి దాడులు ఇంకా కంటిన్యూ అవుతే ఒకేళ ఇరాన్ పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు ట్రంప్ వాళ్ళ దళాల్ని, వాళ్ళ సైన్యాన్ని ఇరాన్‌లోకి దించితే సో, ఇదొక పెద్ద వార్‌గా పరిణమించే అవకాశం ఉంది. సో, అటువంటి పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌కి ఇప్పుడు రష్యా దగ్గర నుంచి కావచ్చు, చైనా దగ్గర నుంచి కావచ్చు సహకారం వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా యుద్ధంలో జాయిన్ అయితే అమెరికా లాంటి అగ్రదేశాన్ని ఇజ్రాయెల్‌ని రెండిటిని ఎదుర్కోవచ్చు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. కాకపోతే రష్యా కావచ్చు, చైనా కావచ్చు ఇప్పుడు ప్రత్యక్షంగా ఇరాన్‌కి మద్దతిచ్చే పరిస్థితుల్లో అయితే లేదు. సో, వాళ్ళు కాస్త వెనకడుగు వేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. దానికి వాళ్ళకున్న రీజన్స్ ఉన్నాయి. అంటే మామూలుగా అప్పుడు ఇరాన్ దగ్గర నుంచి డ్రోన్‌లు రష్యా తీసుకుంది ఉక్రెయిన్‌తో యుద్ధానికి. సో, ఆళ్ళు వాడుకోవడం కూడా జరిగింది. అలా ఒక సహకారాన్ని ఇరాన్ దగ్గర నుంచి రష్యా పొందినప్పటికీ రష్యా ఇప్పుడు ఇరాన్‌కి ఆ రకంగా సహాయం చేసే పరిస్థితిలో అయితే లేదు. ఎందుకంటే మామూలుగా అయితే వాళ్ళు ఖమేనీ మరణాన్ని ఖండించారు. ఖండించడంతో పాటు కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి వాళ్ళు అభినందనలు కూడా తెలియజేశారు. సో, అటువంటి ఒక ఆహ్, బహిర్గతంగా ఉన్న ఈ సంబంధాలు మనం చూస్తున్నాం గానీ, యుద్ధానికి సంబంధించి అయితే వాళ్ళు ఏమాత్రం ఇరాన్‌కు సుముఖంగా అయితే లేరని చెప్పుకోవాలి. అటు పక్క దీనికి కారణం ఏంటి అంటే రష్యా ఆల్రెడీ 4 సంవత్సరాలుగా ఉక్రెయిన్‌తో యుద్ధంలో మునిగిపోయింది. దీంతో ఇప్పుడు మళ్ళీ ఇరాన్‌కి సపోర్ట్ చేసి అమెరికాతో యుద్ధానికి దిగితే ఇప్పటికి ఇంకా చాలా నష్టపోయాం ఉక్రెయిన్‌తో యుద్ధానికి. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ మళ్ళా అమెరికాతో యుద్ధం అంటే ఇంకా తీవ్ర స్థాయిలో రష్యా నష్టపోయే అవకాశం ఉంది. దాంతో వాళ్ళు ఏమాత్రం కూడా ఇరాన్‌కి
మద్దతు అయితే తెలపట్లేదు. మామూలుగా ఆయుధాల సప్లై ఇటువంటివి ఏవో లోపాయికారిగా ఉన్నాయని చెప్పేసి న్యూస్‌లో వస్తున్నప్పటికీ దాంట్లో ఎటువంటి క్లారిటీ అయితే లేదు. సో, ఆ రకంగా రష్యా మాత్రం ఇరాన్‌కు సపోర్ట్ చేయడంలో యుద్ధపరంగా అయితే వెనకడుగు వేసిందని చెప్పుకోవాలి. దానికి కారణం ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉండడం 4 సంవత్సరాలుగా. సో, ఇప్పటికే చాలా నష్టపోయింది గాబట్టి, ఇప్పుడు మళ్ళీ అగ్రదేశమైన అమెరికాతో యుద్ధం అంటే ఇంకా తీవ్ర స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది. ఇది వాళ్ళ దేశ సార్వభౌమాధికారం వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. వాటి పరంగా చాలా దెబ్బ పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో రష్యా సైడ్ అయిపోయింది. ఇక పక్క చైనా కూడా ఇరాన్‌కు మద్దతు తెలిపినప్పటికీ ఇప్పుడు వాళ్ళు కూడా యుద్ధానికి దిగే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎక్కువగా చైనా ఆలోచించేది వాళ్ళ ఆర్థిక పరిస్థితి. వాళ్ళు ఆర్థికంగా ఎంత డెవలప్ అవుతున్నాం అనేది చూస్తారు గానీ, మిగతా ఏమి గురించి పట్టించుకోరు. ఇప్పుడు సడెన్‌గా యుద్ధం అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. సో, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరాన్ ఒక ఇరాన్‌కు మద్దతు తెలపడంలో చైనా ఒక అడుగు వెనక్కేసిందని చెప్పేసి చెప్పుకోవాలి. రష్యా గావచ్చు, చైనా గావచ్చు అమెరికాకు యాంటీ. సో, ట్రంప్ వాళ్ళకు ఎనిమీ లాగానే భావించినప్పటికీ, ఇప్పుడు ఇరాన్‌తో ట్రంప్‌కు యుద్ధం వచ్చినప్పటికీ, అమెరికాతో యుద్ధం వచ్చినప్పటికీ, రష్యా, చైనాలు మాత్రం ఇరాన్‌కి మద్దతు తెలపలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే యుద్ధపరంగా, యుద్ధంలోకి వాళ్ళు డైరెక్ట్‌గా ఎంటర్ అయ్యే పరిస్థితులు అయితే కనబడట్లేదు. అటు పక్క ఇజ్రాయెల్‌కేమో ట్రంప్ మద్దతు తెలిపాడు. ఇజ్రాయెల్ పక్షాన చేరి ముందుండి యుద్ధాన్ని నడిపిస్తూ ఇరాన్ మీద దాడులు చేస్తున్నప్పటికీ, ఇటు పక్క రష్యా, చైనా మాత్రం ఇరాన్‌కి మద్దతు తెలపలేదు. అటు పక్క దాడుల్ని కూడా ఇజ్రాయెల్ మీద కావచ్చు, అమెరికా మీదుగా చేయలేని ఒక పరిస్థితి కనిపిస్తుంది. సో, ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్తున్నారు చాలామంది. ఎందుకంటే రష్యా, చైనా గాని యుద్ధంలోకి దిగితే ఈ యుద్ధ ఇంకాస్త ఎక్స్‌పెండ్ అయ్యి ఇదొక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఇది ఈ విధంగా రష్యా గావచ్చు, చైనా గావచ్చు వెనక్కి తగ్గడం అనేది కాస్త గుడ్ న్యూస్ అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. సో, ఇప్పుడు ఇరాన్ ఒంటరైపోయింది. ఇరాన్ ఒంటరిగానే యుద్ధం చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మరి ఇరాన్ ఎంతకాలం ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తుందో చూడాలి. వాళ్ళకి కూడా యుద్ధం ఆగిపోవాలి. అందుకోసమే వాళ్ళు స్ట్రాటజిక్‌గా అక్కడ గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తున్నారు. ఆ గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ వాళ్ళ పరంగా అమెరికా మీద ఒత్తిడి తెస్తున్నారు. హార్మోజ్ జలసంధిని మూసేసి చమురు విషయంలో మిగతా దేశాల్లో ఒక క్రైసిస్ క్రియేట్ చేసి వాళ్ళ పరంగా అమెరికా మీద ఒక ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఏ విధంగా అయినా ఆపే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. లొంగుబాటు మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఇరాన్, అటు రష్యా, చైనా మద్దతు తెలపకపోయినప్పటికీ, నేరుగా యుద్ధంలో రాకపోయినప్పటికీ వాళ్ళు హజ్బుల్లా, హౌతీ లాంటి దళాల మీద, ఐఆర్‌జీసీ మీద వీటి మీద డిపెండ్ అయ్యి యుద్ధాన్నయితే చేస్తున్నారు. మరి అది ఎంతకాలం కంటిన్యూ అవుతుందో అయితే తెలీదు. ట్రంప్ అయితే వెనక్కి తగ్గట్లేదు. ఇరాన్ కూడా లొంగుబాటు ప్రదర్శించడం లేదు. సో, అలా రెండిటికి రెండైతే అలా ఉన్నాయి గాబట్టి యుద్ధం ఇంకా చాలా కాలం పాటు ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మామూలుగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధమే స్టార్ట్ అయ్యి కొంతకాలంలో ముగిసిపోతుందనుకుంటే అది 4 సంవత్సరాలైనా ముగిసిపోవట్లేదు. అలా ఒక దాంట్లో చిక్కుకుపోయారు. యుద్ధాన్ని ఆపడము లేదు. అలా అని కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఇప్పుడు అమెరికా, ఇరాన్ పరిస్థితి కూడా అదే అని చెప్తున్నారు. యుద్ధంలో అయితే వచ్చేసారు గానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. అలా అని దాన్ని ఆపలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో అయితే ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఇరాన్ అయితే అటు రష్యా గావచ్చు, చైనా గావచ్చు ఒంటరి చేసి వదిలి వెళ్ళిపోయాయని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. సో, మరి ఇప్పుడు ఇరాన్ మాత్రం ఒంటరిగానే ఫైట్ చేయాలి. మరి ఎంతవరకు ఫైట్ చేస్తుంది? ఎంతవరకు వెళ్తుంది? అనేది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.